XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా స్వామివారి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు గృహ బలరీత్యా ఏ విధంగా మనకు సహకరిస్తున్నాయో తెలుపుకుంటూ చివరి రోజైనటువంటి ఈ యొక్క విశిష్టవంతమైన రోజున మనం నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తాం. అంటే ఈ నిమజ్జనం వెనకాల దాగిన పరమ రహస్యం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా గుర్తెరగాలి. మట్టితో చేసినటువంటి వినాయకుని 21 పత్రాలతో పూజ చేశాం ఆ వినాయక చవితి నాడు. ఆ వినాయక వ్రతకల్పాన్ని కూడా చక్కగా ఆచరించాం. ఆ స్వామి మరలా వచ్చే సంవత్సరం కూడా మన ఇంటికి రావాలి అని చెప్పేసి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పేసి భావన చేస్తూ మన గృహం నుంచి ఆ స్వామిని అలా తీసుకుని వెళ్ళి దాపుననే ఉన్నటువంటి నదీ తీర ప్రాంతంలో కానీ తటాకముల వద్ద కానీ మనం స్వామిని నిమజ్జనం చేస్తాం. ఆ నిమజ్జనం చేసేటప్పుడు మనం స్వామివారికి ఉపయోగించిన 21 పత్రాలని కూడాను ఆ స్వామివారిపైనే అలా ఉంచి నిమజ్జనం చేస్తాం. ఈ 21 పత్రాల్లో కూడా ఔషధీయుక్తమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల సారం కూడా నీటిలో కలిసి ఆల్ట్రాయిక్ తత్వంలో విశిష్టవంతమైన ప్రభావాన్ని మానవ జీవితానికి ఏర్పరుస్తుంది. కాబట్టే నిమజ్జనం అనేటువంటిది గణేష నిమజ్జనోత్సవం అత్యంత వైభవోపేతంగా మనమంతా కూడాను చక్కగా నిర్వహిస్తాం. గణేష నిమజ్జనోత్సవ సందర్భంగా అందరం కూడా గణేష్ మహారాజ్కి జై అంటూ చక్కగా ఊరేగింపుగా ఆ స్వామిని తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేసేటువంటి అద్భుత తత్వం మన భారతీయ సనాతన సంస్కృతి రీత్యా మన గృహరీత్యా కూడాను స్వామివారి యొక్క అనుగ్రహాలు ఎల్లవేళలా ఉండటానికి ఆయనదే కదా ఈ ప్రపంచమంతా. ఆయన ప్రసాదించిన గృహంలో కూడా ఆయన ఎల్లవేళలా కూడాను అనుగ్రహాన్ని ప్రసాదించాలనేటువంటి తలంపుతో చేసేటువంటి విశిష్ట లక్షణమే నిమజ్జన ప్రక్రియ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిమజ్జనోత్సవ సంరంభంతో పాటుగా ఆయన శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి తత్వం విష్ణుతత్వంతో విరాజిల్లబోతున్నాడు ఈరోజు కూడా. కారణం అనంతానంత స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి అనంత పద్మనాభ వ్రతం కూడాను ఈరోజే మనం నిమజ్జనం రోజు జరుపుకుంటున్నాం. ఈ అనంత శయనుడు సర్వాభీష్టాల్ని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి చాలామంది తమ గృహాలలో అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణోత్తములకు చక్కగా దానములు చేసేటువంటి విధి విధానం ఉంది. ప్రతి గృహంలో కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. ఈ అనంత పద్మనాభ వ్రతంలో స్వామివారి యొక్క పటాన్ని ఇంటిలో కనుక ఉంచుకున్నట్లయితే సర్వాభీష్టాలు కూడాను తప్పనిసరిగా కలిగిస్తాడు స్వామివారు. అనంత తవరం అని చెప్పేసి చక్కటి అనంత వ్రతాన్ని నిర్వహించిన ప్రతివారు కూడాను పురుషులు కుడి చేతికి తప్పనిసరిగా ధారణ చేసినట్లయితే ఆయన రక్షణ కవచంగా నిలుస్తాడు. అంతేకాకుండా కలశ పూజ చేసి అనంతుని యొక్క స్వరూపతత్వాన్ని చక్కగా ఆచరణ చేసి దానికి సంబంధించినటువంటి కథనంతా కూడాను చక్కగా విన్నట్లయితే కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు ఏ విధంగా అయితే వివరణ ఇచ్చాడో బాధలు పోవటానికి, అలాగే నేటి మానవ జీవితంలో మనం అనుభవించేటువంటి అనేక ఈతి బాధల నుంచి సంరక్షిస్తాడు అనంత పద్మనాభుడు. ఈ అనంతానంత శ్రీనంతో విరాజిల్లేటువంటి స్వామివారి యొక్క ఫోటోను తప్పనిసరిగా ప్రతి గృహంలో కూడా తూర్పు గోడకు తగిలించి పడమర చూస్తున్నట్టుగా ఉంచినట్లయితే, నిత్యం కూడా స్వామివారికి తులసిమాల గనక అర్పణ చేసినట్లయితే సర్వాభీష్టాలు కూడాను సిద్ధింపచేస్తాడు ఆ అనంత పద్మనాభుడు. అనంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు గృహానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. ఇది ఇలా ఉండగా గణేష నిమజ్జన సందర్భంగా అందరం కూడాను స్వామివారిని జై బోలో గణేష అంటూ హాయిగా ఆనందంగా ఆ నీటిలో స్వామిని అలా నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ ఈరోజు జరిగితే అనంత పద్మనాభ వ్రతంలో ఉపయోగించినటువంటి ఆ స్వామివారి యొక్క ఆ కలశాన్ని ఆ కలశం పైన
ఉంచినటువంటి కొబ్బరి కాయను, స్వామివారి ఆకృతిని, ఆ కలశంలో ఉంచినటువంటి వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా మరలా నీటిలో నిమజ్జనం చేసేటువంటి విధి విధానం కూడా ఉన్నది మర్నాడు. ఇలా చేయటం చేత ఇక్కడ గణేశుడు విష్ణు స్వరూపంగా సాక్షాత్కరిస్తున్నాడు. అందుకే శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ మనం ధ్యానం చేస్తాం. ఇంత గొప్ప విశేషాత్మకమైనటువంటి తత్వం మన గృహాలలో విరాజిల్లింప చేయటానికే మనకి సనాతన భారతీయ సంస్కృతిలో ఇలాంటి వ్రతాలు అనేకం మన గృహ బలానికి శుభమస్తును చేకూర్చటానికి ఏర్పరిచిన మహర్షులకు వందనం, అభివందనం చెప్పుకుంటూ మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుపుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.